హర్ష సాయి మీద కేసు ఫైల్ అయింది రీసెంట్గా. మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారు? చేయలేదనుకుంటున్నాను బ్రో. యాక్చువల్గా ఎందుకంటే పూర్ పీపుల్కి కొంచెం హెల్ప్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అందరూ గతంలో జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి అంటే ఫేమ్ ఉన్న వాళ్ళని కావాలని అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఏమన్నా? అంటే యాక్చువల్గా వాళ్ళు అలా టార్గెట్ చేస్తారని అయితే అనుకోవట్లేదు. బట్ అంటే బెట్టింగ్ యాప్స్ అలాంటివి కానీ నిషేధిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. హర్ష సాయి మీద గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చాలా మంది క్లెయిమ్ చేశారు కదా, మీరు నమ్ముతున్నారనే బెట్టింగ్ యాప్లు ఇవన్నీ నడిపిస్తున్నాడు, దాన్ని వాటిని ప్రమోట్ చేస్తున్నాడు అని? అంటే అది చేయకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. హర్ష సాయి గారు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే బ్రో. అంటే సహాయం చేస్తున్నాడు కాబట్టి మనకి తెలిసింది కాబట్టి ఇష్టం, కానీ మనకి తెలియకుండా కానీ ఇంకో వే ఉంటుంది అలా కూడా చేయొచ్చు కదా ఆయన. అంటే అమ్మాయి కానీ ఏం క్లెయిమ్ చేసిందంటే నాతో కట్నం కింద 2 కోట్లు తీసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అంటుంది ఆమె. అది నిజమైతే నేను అనుకోవట్లేదు, నా ఒపీనియన్. యాక్చువల్గా కావాలని ఏమన్నా ఎవరైనా చేస్తున్నారేమో అనుకుంటున్నాను. అమ్మాయి అంత ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంటే అంటే ఎంతో కొంత నిజమై ఉంటుంది కదా అమ్మాయి సైడ్ కూడా, మనం అనుకోవచ్చు. అమ్మాయి సైడ్ కూడా ఆలోచించాలి. బట్ యాక్చువల్గా అలా చేస్తారంటే మాత్రం ఆలోచించాల్సిన విషయం ఎవరు. మీరు ఎందుకు హర్ష సాయి తప్పు చేసింటాడని నమ్మట్లేదు? అంటే ఎందుకు అంత నమ్మకం హర్ష సాయి మీద? అంటే పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేస్తున్నారు కదా. ఒకవేళ హర్ష సాయి తప్పు చేశాడని నిజంగిన రుజువు అయితే ఆయనకి శిక్ష పడాలని కోరుకుంటున్నారా? ఈ తప్పు ఎవరు చేసినా తప్పే బ్రో. యాక్చువల్గా ఒకవేళ నిజంగా కానీ అతను తప్పు చేస్తుంటే శిక్ష పడాల్సిందే ఎవరైనా. నేను అభిమానించే హీరోయిన్ పర్లేదు. హర్ష సాయిలా ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే మీకు నమ్మకం కలుగుతుందా లేదా? నేను నమ్మను బ్రో, నమ్మను. ఫైనల్గా ఏం చెప్తారు బ్రో హర్ష సాయి గురించి? ఐ లవ్ యూ హర్ష సాయి. నా హర్ష సాయి మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసిండే 2 కోట్లు డిమాండ్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు అంటున్నాడు అనింది అమ్మాయి, అభిప్రాయం ఏంటి? ఇంకా ప్రూఫ్స్ దొరకలేదు కాబట్టి మనం ఏం నమ్మక్కర్లేదు ఇప్పటికీ. సో చూడాలి, ఎవిడెన్స్ ఎంతవరకు వస్తుందో చూడాలి. ఒక అమ్మాయి ఎంత దర్జాగా బయటికి వచ్చి ఇట్లా కేసు పెట్టిందంటే అమ్మాయి వైపు ఎంతో అంత నిజం ఉంటుంది కదా. హర్ష సాయి తప్పు చేశాడు అనుకోవచ్చా మనం? ఫేక్ ప్రూఫ్స్ కూడా అవ్వచ్చు. సో హర్ష సాయి ఎవిడెన్స్ చూపిస్తే సో మనం నమ్మక్కర్లేదు, చూడాలి ఎంతవరకు వస్తుందో. ఇంకా హర్ష సాయి తండ్రి పైన కూడా కేసు పెట్టింది, తన తండ్రి కూడా నా మీద ఇలా బలవంతం చేశాడు, ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని అమ్మాయి ఫైల్ చేసింది. ఓకే, నేనైతే నమ్మట్లేదు బ్రో, నమ్మట్లేదు. హర్ష సాయి కానీ గతంలో చూసుకుంటే జానీ మాస్టర్ కానీ ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ అందరి మీద ఇలా కేసులు పెడుతున్నారు, ఎందుకు అనుకోవచ్చు మనం? జానీ మాస్టర్ అంటే దొరికిపోయాడు, అందుకే వాడిని ఒప్పుకున్నాడు, సో జైలుకి వెళ్ళిండు. సో ఇంకా ఇది ఎవిడెన్స్ ఫైల్ అవ్వలేదు. సో అయిన తర్వాత ఎవరైనా తప్పు చేసినప్పుడు జైలుకి వెళ్ళాల్సిందే, చూడాలి ఇంకా ఎవిడెన్స్. హర్ష సాయి చాలా మందికి హెల్ప్ చేశారు అంటున్నారు, కానీ హెల్ప్ అంతా కానీ ఒక బెట్టింగ్ యాప్ ద్వారా కానీ దీనిలో నుంటే ఆయన హెల్ప్ చేశారంటున్నారు, మీరు ఎలా చూస్తారు దాన్ని? బెట్టింగ్ యాప్స్ అయితే ఇప్పటిదాకా ప్రమోట్ చేసినట్టు చూడలేదు మేము ఇప్పుడు. లైక్ యూట్యూబ్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేసిండు, అది మాత్రం చూసినాం. బెట్టింగ్ యాప్స్ అయితే ఇప్పుడు చూడలేదు మేము. ఒకవేళ హర్ష సాయి తప్పు చేశాడని నేరం రుజువు అయితే ఆయన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అది ఒకవేళ రియల్గా అయితే అందరు శిక్ష పడాల్సింది, ఎవరైనా. అది ఆయన సినిమా మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. గతంలో ఆయన సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, ఇలాంటి టైంలో ఆయనకి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఎలా అనిపిస్తుంది? ఒకవేళ ఇది ప్రూవ్ అయితే అతనికి డ్యామేజ్ అయినట్టే, ప్రూవ్ కాకపోతే అతను మూవ్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు. ఫైనల్గా హర్ష సాయి గురించి ఒక మాట అంటే ఏమని చెప్తారు? అతను చాలా మంచి పర్సన్. ఒకవేళ ఇది ఫేక్ అయితే అతను ఇంకా మంచిగా హెల్ప్ చేస్తాడు, ఒక ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళాల్సిందే. హర్ష సాయి మీద కేసు ఫైల్ చేసింది ఒక ఆమె, ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? హర్ష సాయి అలాంటి తప్పు చేసినాడు. ఒకటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎలా పబ్లిక్లో కానీ ఆయన ఫేమస్ అవుతున్నాడని ఉత్సాహం పక్కలో వాళ్ళు అదేదో అమ్మాయికి చెప్పి లేనిపోని నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఆయన లేనిపోని కేసులో ఇరికించడం జరుగుతుంది. కానీ అమ్మాయి ఏం క్లెయిమ్ చేస్తుందంటే నన్ను పెళ్లి చేసుకుంటానని, నా దగ్గర నుండి 2 కోట్ల రూపాయలు కట్నం తీసుకున్నాడని ఆమె క్లెయిమ్ చేస్తుంది, దానికి ఏమంటారు బ్రో? 2 కోట్లు ఆయనకేం అవసరం ఉంటుంది? చాలా మందికి ఆయనే హెల్ప్ చేస్తున్నాడు, ఆయన 2 crores ఏం అవసరం ఉంటుంది బ్రో? హెల్ప్ చేసినది కానీ ఆయన సొంత మనీ కాదు, బెట్టింగ్ యాప్ అని అవన్నీ ప్రమోట్ చేస్తూ ప్రజల ఒక డబ్బు తీసుకొని ఆయన ప్రజలకి 100 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి ఇస్తున్నాడు ప్రజలకు అంటున్నారు. ఆయన ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు బ్రో. కాకపోతే ఏంటంటే ఆయన వీడియో చేస్తున్నాడు, అంతకు మించి ఎలాంటి బెట్టింగ్ ప్రమోషన్ కానీ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే ఇంకా చాలా హెల్ప్ చేయాలి బ్రో. అలా బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయలేదు బ్రో. ఇంకా అమ్మాయి ఏమని క్లెయిమ్ చేస్తుందంటే హర్ష సాయిను వాళ్ళ నాన్నగారు ఇద్దరూ కలిసి నా ఫోటోలు వీడియోలు
చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటుంది ఆమె. హర్ష సాయి అలా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? నో బ్రో, అస్సలు అది ఎవరినైనా అడిగినా కానీ అలాంటి తప్పు చేసి ఉంటాడు చెప్పారు కూడా బ్రో. ఆ బ్లాక్మెయిల్ కూడా ఎందుకోసం అంటే వీళ్ళు కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు బ్రో. అది ఆయన అయితే చేయడు. అలా చేసేవాడైతే ఇప్పటిదాకా ఇంతవరకు వచ్చేవాడు కాదు. అంటే ఎందుకు హర్ష సాయి అలా చేయడు, తప్పు చేయడని ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు? బ్రో ఇప్పుడు ప్రస్తుత ప్రజల్లో ఎవరినైనా అడిగండి హర్ష సాయి అలాంటి తప్పు చేసి ఉంటాడు అంటే ఎవరు నమ్మరు బ్రో అసలు. గతంలో చూసుకుంటే రీసెంట్గా జానీ మాస్టర్ ఆయన మీద కానీ ఫేమ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయిలా కంప్లైంట్ ఇచ్చి ఆయన పోలీస్ స్టేషన్ జైలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చూసుకుంటే హర్ష సాయి అంటే ఫేమ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఎవడైతే ఫేమ్ అవుతారో వాళ్ళని తొక్కాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో. అది యాజ్ ఇట్ ఈస్ మొన్న రీసెంట్గా చూస్తున్నాం జానీ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే ఆ అమ్మాయి చేసినో లేదో తెలీదు కానీ అంటే 4 ఇయర్స్ పాటు ఆమె దగ్గర ఉన్నాడు. ఆమె దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది చేయింది ఈ సడన్గా ఇట్లా చేస్తుంది బ్రో. అది కూడా కావాలనే కదా. పక్కన వాళ్ళు ఏదో ఆమెకు అంతో ఇంతో మనీ పే చేసి కానీ ఇట్లా లేనిపోనివి చేసి ఉంటారు బ్రో. యాజ్ ఇట్ ఈస్ హర్ష సాయి కూడా యాజ్ ఇట్ ఈస్ అది. ఒకవేళ హర్ష సాయి తప్పు చేశాడని ప్రూవ్ అయితే ఆయనకు శిక్ష పడడం కరెక్ట్ అంటారా? ప్రూవ్ అయితే నో బ్రో, ఆయన శిక్ష పడకూడదు అసలు. ఎందుకంటే ఆయన కోసం చాలామంది ప్రజలు వస్తారు బ్రో.